అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ ఈఎస్ఐలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి బిల్డింగ్ లో పని చేస్తుండగా సెంట్రింగ్ కూలింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. స్లాబ్ పెచ్చులు ఉడి మీద పడడంతో ప్రమాదం నెలకొంది. ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు చేస్తుండగా సెంట్రింగ్ కార్మికులు హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి బిల్డింగ్ లో పని చేస్తుండగా సెంట్రింగ్ కూలింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు 3 కార్మికులు. హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్లాబ్ పెచ్చులు ఊడి 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్లాబ్ పెచ్చులు ఊడి 3 కార్మికులు మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ సంబంధించిన రెన్యువేషన్ చేస్తుండగా 3 కార్మికుల పైన కూడా పైనుంచి పెచ్చులు వారి పైన పడ్డాయి. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుతున్నారు. ప్రజెంట్ ఈఎస్ఐ ఎమర్జెన్సీ వార్డులో కూడా వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే మొత్తము 5 మంది కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ వారంతా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి అంటే ప్రాణ నష్టం ఉందా లేదా అనేది మాత్రము ఇంకా డాక్టర్స్ మాత్రం ఇంత స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజెంట్ మాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఇక పై పెచ్చులన్నీ కూడా ఒకసారిగా పడడంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం ఇందులో దీనికి సంబంధించి అజాగ్రత్తగా యొక్క పనులు చేయడం వల్లనే ఒక ఘటన కూడా చోటు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఇటు ప్రాథమికంగా చూస్తుంటే కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము హాస్పిటల్లో వారికి అంతా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ట్రీట్మెంట్ అనంతరం కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ వారి పేర్లు ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరెవరికి ఎలాంటి గాయాలయ్యాయని మాత్రం ఇంకా లోపలికి హాస్పిటల్లో పంపించలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఈఎస్ఐ ఎమర్జెన్సీ వార్డులో మాత్రం వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.